అత్తవిధి కాదు, మా బజారు కాదు, హతవిధి. రాత్రి వాడు స్వర్గం నరకం టైటిల్ చెబితే ఏమో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. రాత్రి స్వర్గం, ఇప్పుడు నరకం. గట్టలేరా ఆ ఫ్లవర్ వాజ్ పూలేవిరా? మంచి వాసన వేస్తున్నాయని రాత్రి నేనే వాడుకున్నా. ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాసన రావడం ఏంటి, నువ్వు వాడుకోవడం ఏంట్రా? ఇది పాయింటేనే. అందుకేరా రాత్రి బెడ్ మీద వాళ్ళంతా గుచ్చుకున్నాయి. ఏంట్రా ఇంకా అవ్వలేదా? ఎర్ర తిరుపతి, తెల్లారితే నీకు జ్యోతిష్యం, జాతకం, బొట్టు, రాత్రులా వెదపలేంట్రా? అన్న తప్పురా. ఆ పనులని నేను చేస్తున్నాను అనుకున్నావా? కాదురా, 4వ స్థానంలో ఉన్న సిరి నాతో చేస్తున్నాడు. హలో, ఎవడరా నువ్వు? ఛత్రపతి శివాజీని. మీరెవరు? ఖడ్గ చెక్కన కత్తి పెట్టి నరుకుతా. పక్కన ప్రేమలేడా? అడ్డవిధి ఉన్నాడు. మీరెవరు? నేను వాడి బాబుని బాబు. మీరా తాతయ్య గారు? తాతయ్య ఏంట్రా తొంటరి వేతవా? అదే బాబాయ్ గారు. బాబాయా? పోనీ మావయ్య గారు. నోరు ముయ్యరా వేతవా వాడికి. మీ నాన్న. హలో, ఎవడ్రా వాడు? నేనే నాన్న. నువ్వు కాదు, ముందు మాట్లాడిన వెధవ. మా రూమ్మేట్ చదువుతూ ఫోన్ ఎత్తాడు. ఆ వెధవని చదువు ఆపేసి సన్నాయి నేర్చుకోమను. వెధవ నొక్కులు నొక్కుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటి నాన్న? రేపు విశాఖ బండికి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను. స్టేషన్కి వచ్చి తగిలాడు. సరే, అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది. బిల్లే చాంతాడంత వచ్చేలా ఉంది. పెట్టే ఫోను. ఫోటో ఇస్తావేంటే? టికెట్ ఇవ్వకుండా? టికెట్ ఇస్తాను కానీ చూసావా? ఏ, నీ జేబు కొట్టాడా? ఆడు పుట్టినప్పటి నుంచి నా జేబులు కొడతానే ఉన్నాడు. దొంగల గురించి అయితే పోలీసులకు చెప్పండి. ఆడు దొంగ కాదు, దొంగ నా కొడుకు. మీ కొడుకా? చూడలేదే. గుమ్మానికి అడ్డంగా నిలబడ్డావు, ఆ మాత్రం చూడలేవా? ఇంతమంది జనంలో నీ కొడుకు ఎవరో నాకు ఎలా తెలుస్తుందండి? ఇలా అక్కిన నాగేశ్వరం వెళ్తాడు, గుర్తుపట్టలేవా? పడతాను. కళ్యాణ్ బాబు వెళ్తాడు, గుర్తుపట్టలేవా? పడతాను. మరే నా కొడుకుని ఎందుకు గుర్తుపట్టలేవు? వాళ్ళు సినిమా యాక్టర్లండి. నా కొడుకు సినిమా యాక్టర్ లాగే మంచి పర్సనాలిటీగా ఉంటాడు. అడుగో వస్తున్నాడు. చూసావా, గుర్తుపట్టేసావు. ఎరా, నేను ఆ మెట్ల దగ్గర వెయిట్ చేస్తుంటే ఎలా వచ్చేసావు నాన్న? గత మెట్లు తిరుపతి కొండంత ఎత్తు ఉంటాయి. అవి ఎక్కి దిగి ఆయాసపడటం ఎందుకని అడ్డం పడి వచ్చేసాను. అలా రాకూడదు నాన్న, ట్రైన్స్ వస్తాయి. ట్రైన్స్ ఏమన్నా దొంగల్లా సైలెంట్ గా వస్తాయా? కిలోమీటర్ దూరం నుంచి కాకుల్లా కావు కావమంటూ సౌండ్ చేసుకుంటూ వస్తాయి. ఈ లోపు నేను కప్పల 2 గెంతులు వచ్చేసాను. ఇంతకీ పనేంటి నాన్న? 1, 2, 22 పనులు ఉన్నాయి. ముందు ఆటోని పిలు. పాపు, నేను వెళ్లాల్సింది రైలు స్టేషన్కే, విమాన స్టేషన్ కాదు. నీ సంపాదనే బాగుంది. 20 పైసలు ఇవ్వాలి. నువ్వు నాకు గుర్తెట్టుకో. ఈసారి వచ్చినప్పుడు చూసుకుందాం. టమాటాల మీద పుచ్చకాయలు పడేసావు. టమాటాలు చితికిపోయాయి చూడు. టమాటాలు కోసుకునే కదేటి, కూరల్లో వేసుకునేది. సితికిపోతే వేసుకోలేమా? ఎంతో పట్నం. మన ఊరి నుంచి ఇక్కడికి రావడానికి రైలు ఛార్జీలు 50 రూపాయలు. ఇక్కడ ఊళ్ళో తిరగడానికి ఆటో ఛార్జీలు 150 రూపాయలు. అందుకే సిటీలో బైక్ చాలా అవసరం నాన్న. రోజు నేను యూనివర్సిటీకి, కంప్యూటర్ క్లాస్ కి, లైబ్రరీకి, ఫ్రెండ్స్ దగ్గరికి ఇలా బస్సులు, ఆటోలో తిరగాలంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. నాకు బండి కొనిచ్చావు అనుకో, నువ్వు వచ్చినప్పుడు కూడా హాయిగా తిప్పుతాను. బండే ఎంత ఉంటదేటి? 65,000. 65,000? అవును. 10,000 పెట్టి ఎడ్ల బండి కొని మన ఊళ్ళో వ్యవసాయం పనులకి తిప్పితే నెలకి 3,000 వస్తుంది. రోజుకి 3 తట్ల పేడ వస్తుంది. 1,00,000 మీద ఎక్కి ఇక్కడ ఊరేగి నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. మొత్తం నువ్వేం వక్కర్లేదు. నేను 35,000 దాచాను. 30,000 ఇస్తే చాలు. 35,000 దాచావా? మరి చెప్పవేరా, రేపు పొద్దున్నే మనీ ఆర్డర్ చేసి వ్యవసాయం పనులు పనికొస్తాయి. అది కాదు నాన్న, బండి వెళ్ళిపోతుంది. మరి మనీ ఆర్డర్ సంగతి మర్చిపోక. తట్ట ఎంతసేపు చూస్తావు? కళ్ళు కనపట్టాలా? కళ్ళజోడు పెట్టుకో. చూడటం ఎప్పుడో అయిపోయింది. మరి ప్రస్తుతం ఆశ్చర్యంలో ఉన్నాను. అన్న ఇటువంటి రేఖలను ఏ చేతుల్లో చూడలేదు. అంత చండాలంగా ఉన్నాయా? కాదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్టీ రామారావు తర్వాత అంతటి జాతకం. తర్వాత నీ చక్రంలో గురు శుక్రుడు కలిసి ఉన్నారు. నీ సుడి తిరగబోతుంది. అందులో పడకుండా జాగ్రత్త పడు. జోకులొద్దమ్మా. రేయ్, నిన్ను చూడ్డానికి జనం బస్సుల్లోను, జీపుల్లోను, లారీల్లోను గుంపులుగా వస్తారు. వారి చేతుల్లో టమాటాలు, కోడిగుడ్లు ఉంటావు కదా. అయినా పర్వాలేదు, చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. అంటే ఫిల్మ్ స్టార్ గానీ, క్రికెట్ స్టార్ గానీ అవుతానా? ఖచ్చితంగా. నేను బయలుదేరుతున్నా.
ఎక్కడికి రా? నాన్నకు డీటీ తీసి పంపించి సిఎంసీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలిరా. ఓహో కొరియర్ సార్. ఎస్ సైన్ 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 సైన్. ఓకే థ్యాంక్ యూ సార్. రే ప్రేమ్ నీకే రోయ్. అరే రే ఏమైందిరా? మా నాన్న 30 ఏళ్ళకి డీటీ పంపాడరా. మీ నాన్న కొబ్బరికాయలు అంటుడురా. కోపం అంతా పైనే, లోపలంతా ప్రేమే. అరేబియన్ గుర్రంలో ఉందిరా బాబాయ్. అందుకే కదరా ఇది నా డ్రీమ్ బైక్ అయింది. ఇక మీదట మన ముక్కులకి చెవులకి సెక్యూరిటీ లేకుండా హ్యాపీగా పడుకోవచ్చు. ఎక్కువ 15 నిమిషాలు ఆగురా. ఏంట్రా? యమగండం ఉందిరా. యమగండం అయితే యముడికి గండం. మనకేంట్రా? తప్పు తప్పు, అది నీకు నీ బైక్ మంచిది కాదు. పోనీ 10 నిమిషాలు ఆగరా. ఒరే తిరుపతి తన్నే అంటే తిరుమలలో పడతావు. ముందు బైక్ వదలరా. నేనెక్కడ పట్టుకున్నారా? మరెవరు పట్టుకున్నారా? నేనే. కంగ్రాచులేషన్స్. అది చెప్పడానికే బైక్ ఆపారా? ఈ బండి ఓనర్ మీరేనా? అవును. కోఆపరేటివ్ సొసైటీ అంతా ఒకసారి పక్క తప్పుకోండి బాబు. ఈ గ్రహం ఎవడరా? బండి కొత్తది, కలర్ చాలా బాగుంది, వెరీ గుడ్ టేస్ట్. కంగ్రాట్స్. ఇంతకు మీరెవరు? ఎవరని చెప్పను. ఎవరి పేరు చెబితే ఊరు వాడ దడదడలాడిపోతుందో. ఓహో ఎయిడ్స్ పేషెంట్ వా. మీ పేరు చెప్తారా? ఇన్సూరెన్స్ ఏజెంట్ నారాయణ. ఎమ్మెల్యే ఏడుగుండాలన్నట్టు చెప్పావు. సైజుకు మించి మాట్లాడుతున్నావు బాబు. ఓహో బీమా ఏజెంట్ వా. నీకు ఇక్కడేం పని? నాకు ఎక్కడే పని. బండి కొన్న కొత్త మోదులో మీరు 90లో వెళుతుంటారు. అదే సమయంలో ఎదురుగా ఓ లారీ 80లో వస్తుంటుంది. మీరు రైట్ రూట్ లోనే వెళ్తుంటారు, వాడు రాంగ్ రూట్ లో వస్తాడు. 90 80 90 80 90 80 పెద్ద శబ్దం. టచ్ చేస్తే ఇంజిన్ ఎక్కడ ఉండదు, చక్రాలు ఎక్కడో, ట్యాంక్ మరి ఎక్కడో. మీరు బాగానే ఉంటారు, బండి మాత్రం మొక్కలైపోతుంది. వారిని శుభమైన బండి కొట్టే మొక్కలు అంటే నీ చేతల కరగజ్జం. సెంటిమెంట్లు వద్దమ్మా, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో సిగరెట్ ఉందనుకో, పొరపాటు నీ ట్యాంక్ చిల్లు పడిందనుకో, చేతిలో సిగరెట్ ట్యాంక్ లో పడి బండి దేవుడు 65,000 బూడిదలో పోసినట్టు అయిపోతుంది. అప్పుడు మీ దుఃఖాన్ని ముక్కలుగా పంచుకోవడానికి ఒక్కడు కూడా రాడు. కానీ అప్పుడు కూడా ఖర్చు ఇచ్చి మీ కన్నీరు తొడడానికి ఈ ఇన్సూరెన్స్ నారాయణ ఎప్పుడు మీ వెనకాలే ఉంటాడు. నీ కవిత ఒక ముక్కలో చెప్పి చేస్తావా? ఇన్సూరెన్స్ చేస్తే మంచిది. ఇప్పుడు ఒక 1000 రూపాయల మీద కాదనుకుంటే బండి పోతే బండి, బండి ముక్కలైతే బండి, బండి బూడిదైతే బండి, బండికి బండి. తొందర కట్టిరా బాబు, మింగుతున్నాడు. ఇదిగో తీసుకో. ఇప్పుడు బీమా ఉంది, బీమాగా వెళ్ళండి. ఒక్క నిమిషం. ఈ ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేసి పాలసీ మీ ఇంటికి పంపించేస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఓకే? ఇక మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు, మీకు అన్ని శుభాలే. రే వీటితో చిన్న చితక పూజలు చేయించి తీసుకొస్తాను, మీరు రూమ్కి వెళ్ళండి. ఏంటి ఇప్పుడు నువ్వు బైక్ ఎక్కుతావా? నాచురలీ ఎక్కించుకోరా, ఇన్సూరెన్స్ ఉందిగా, భయం లేదులే పో. ఎక్కించుకోరా బాబు. రా ఎక్కు. అరే దుబ్బరి నారాయణ ఎక్కు. టైం అవుతుందా, తొందరగా కానివ్వండిరా. అయిపోయింది 5 నిమిషాలు. చంపుతున్నారు రే. అయిపోయింది రా, ఇంకెన్ని గుళ్ళు, కొన్ని గుళ్ళే కానివ్వండి. అయిపోయింది, వెళ్ళిపోదాం. పంతులు గారు కానివ్వండి. రైట్ తిప్పురా, రైట్ తిప్పు. ముందు నువ్వు దిగరా, దిగో. ఇంకెన్నిరా, 2-3 గుళ్ళు అంతే. నాకు టైం లేదు, అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళు. అరే అరవస్తా కొబ్బరి చిప్పలు మోసుకుంటూ ఎలా రా వెళ్ళేది? బస్సు మీద ఇవన్నీ నువ్వు కొట్టించినేగా, 40 ఎక్కితే అదే తీసుకెళ్ళిద్ది. సర్లే గానీ సాయంకాలం తొందరగా రా, మా అందరికి పార్టీ ఇద్దు కానీ. పార్టీ రోజు లేదురా, అటు నుంచి మా మామి ఇంటికి వెళ్ళి బండి చూపించి వచ్చేసరికి లేట్ అవుద్ది. మీ మామయ్య గారి కూతురుందా? నీ మొహం ఉంది, వెళ్ళు రూమ్కి వెళ్ళు. అంతేలేరా, పూజలు అయ్యే వరకు బండి మీద తిప్పి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళమంటావా? అబ్బా, ఇక్కడ ఎక్కడైనా ఇవన్నీ హోటల్ అమ్మేస్తే బెటర్ ఏమో. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. హ్యాపీ. నమస్తే. నీకు ఉద్యోగం ఇచ్చేసా. రే నువ్వు దీని మీద చూసి సంతకం పెట్టేశానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదిగోండి, నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిపో. అలాగే సార్. రే సరిగ్గా చేయాలని చెప్పు. అదే చూసుకుంటానండి. టికెట్ లేకుండా చూసే అవకాశం కల్పించాం. ఈ జూలో జంతువునై, పక్షిలో పక్షినై, కోతిలో కోతినై కలిసిపోతాను. మొన్న మధ్యన మటర్ చేశారే సాకి, దానికి చెల్లిది, అదేమో అన్న. అప్పటి నుంచి వీరికి మనుషులంటే మంట. ఆ మాటలు చెప్పి బొజ్జగించి మేతేయాలన్నమాట. హతవిధి, పులికి మేత వెయ్యాలా? అది పొరపాటున చెయ్యెందుకుంటే ఆ రోజు దానికి మేత ఎక్కల్లా, ఇదే దానికి మేత.
ఇదే ఉద్యోగం రా బావా. నువ్వు చదివిన చదువుకి ఇదే పెద్ద ఉద్యోగం. పులికి మేత వేసిన తర్వాత ఏనుగుపై నిచ్చెన వేసుకుని తోక లేపి గడ్డితో శుభ్రంగా కడిగి నీళ్లు పోయాలన్నమాట. నిచ్చెన వేసుకుని కడగాల. అలికి ముగ్గేం పెట్టొద్దు. ఆ పన్నే చూసుకుంటాను. పులికి మేత అయిపో. ఏంటి బావన్నా? వెళ్ళి పులికి మేత అయిపో అన్నాను. తెలుగులో చెప్పాను. వెళ్ళి యూనిఫామ్ వేసుకోపో. పులికి 300 ఇవ్వయా. 300 ఎందుకు? 2 కలిపి కేజీ కావు, 200 ఇవ్వయా. అలా కాదయ్యా, ఇంకో మాట చెప్పు. అంతకంటే ఎక్కువ ఖరీదు అయ్యా. ఏమైంది సార్? ఈ దుర్మార్గుడు కుందేళ్లను కూర కోసం అమ్మేస్తున్నాడు. ఓ మై గాడ్. ఈ పాపాత్ముడు ముక్కలుగా నరికి సింహాలకు పురులకు వేసి తిరగవు సార్. మిస్టర్ సుందరం సార్, నువ్వు ఉద్యోగంలో చేరిన రోజే దొంగను పట్టినందుకు నీకు ప్రమోషన్ ఇస్తున్నా. ఈ రోజు నుంచి నువ్వు ఆ ఎలుగుబంటి సంరక్షణ మాత్రమే చూసుకో. థ్యాంక్ యూ సార్. ఇక ఏనుగు నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే నిన్ను సస్పెండ్ చేస్తా. వదిలే